నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో పీసీఓడి మరియు సంతానలేమి సమస్యలకు హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు ఎండి హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ గారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదే విధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి। ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు టాపిక్ వచ్చేసి పీసీఓడి అండ్ మరియు స్త్రీల్లో సంతానలేమి సమస్యల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం కదా। అసలు ముందుగా మాట్లాడితే ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి। అందులో కూడా థైరాయిడ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఫస్ట్ ఏ ప్రాబ్లంతో వెళ్ళినా థైరాయిడ్ టెస్ట్ అనేది చేస్తున్నారు। అది ఉంటే కనుక చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటున్నారు కదా। ఈ సంతానలేమి సమస్యకి థైరాయిడ్ అనేది ఎటువంటి పాత్ర పోషిస్తుందండి? తప్పకుండా అండి। ముందుగా సంతానలేమి అంటే ఏంటో తెలుసుకోవాలి। ఇప్పుడు ఒక మ్యారేజ్ అయింది, ఒక కపుల్కి 2 సంవత్సరాలు అయింది, రెగ్యులర్గా ఎలాంటి కాంట్రాసెప్టివ్స్ వాడట్లేదు, పిల్లలు కలగట్లేదు, సంతానం నిలవట్లేదు అంటే దాన్ని సంతానలేమి సమస్యగా మనం చెప్పుకోవచ్చు। అంటే 2 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ ఉన్నా కూడా పిల్లలు కలగట్లేదు అంటే దాన్ని సంతానలేమి అంటాం, ఇన్ఫర్టిలిటీ అంటాం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే। అయితే దీనికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి। అలాగే మహిళల్లో పురుషుల్లో ఈక్వల్గా కూడా కారణాలు ఉంటాయి, ఇద్దరిలో కూడా 50% కారణాలు ఉంటాయి। అయితే సమాజంలో ఎక్కువగా మహిళల్ని ఈ విషయం పైన బ్లేమ్ చేయడం జరుగుతూ ఉంటుంది। దీనికి కొన్ని కారణాలు మనం తెలుసుకుందాం। ముందుగా మీరన్నట్టుగా థైరాయిడ్ లక్షణం కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సింది। బికాస్ హైపోథైరాయిడిజం అనేటువంటి సమస్య ఉన్నప్పుడు, అంటే టీఎస్హెచ్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అయినప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అనేది నిలవదు। ఒకవేళ నిలిచినా కూడా మొదటి నెల లేదంటే 2వ నెలలో అబార్షన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి। కాబట్టి హైపోథైరాయిడిజం అనేటువంటి సమస్య చాలా ముఖ్యమైనది। అలాగే ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా థైరాయిడ్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పరీక్ష చేస్తారు। అలాగే ఏదైనా థైరాయిడ్కి సంబంధించి మాత్ర ఏదైనా వాడుతూ ఉన్నట్లయితే కూడా డోస్ దానికి అనుకూలంగా సరిగ్గా వాడుకోవాలి। ఎందుకంటే పుట్టబోయేటువంటి బిడ్డ పైన కూడా ఈ థైరాయిడ్ అనేటువంటిది ప్రభావితం జరుగుతుంది। ఎప్పుడైతే థైరాయిడ్ లక్షణం వల్ల మాత్రలు సరిగ్గా వేసుకోకపోతే బిడ్డ పుట్టినా కూడా ఎదుగుదలలో లోపాలు లాంటి సమస్యలు తలెత్తవచ్చు। ముఖ్యంగా ఆటిజం, ఏడిహెచ్డి, హైపర్ యాక్టివ్ డిజార్డర్స్, అలాగే డిలేడ్ మైల్ స్టోన్స్ అని అంటాము। అంటే కాలానుగుణంగా ఎదుగుదలలో లోపించడం పిల్లల్లో, అంటే సుమారుగా మనకు 1 సంవత్సరానికల్లా పాకుతూ వెళ్ళాలి పిల్లాడు, ఒక 1.5 year కల్లా చిన్న చిన్న పదాలు పలకాలి, అత్త, తాత ఇలాంటి చిన్న చిన్న పదాలు పలకాలి। వాటిల్లో కొంచెం లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది। కాబట్టి థైరాయిడ్ని ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలి। ఇక ఇతర కారణాల్లో మనం చెప్పుకున్నప్పుడు థైరాయిడ్ కాకుండా ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే గర్భసంచిలో లోపాలు, గర్భసంచిలో కణితులు అంటే పీసీఓడిస్ అంటాము। ఇలా కణితులు, గతంలో ఉండేటువంటి రుగ్మతలు, ఉదాహరణకు గతంలో అమ్మాయి టీబీతో సఫర్ అయింది అనుకుందాం, ట్యూబర్కులోసిస్తో సఫర్ అయింది అనుకుందాం, ఆ టీబీకి సంబంధించినటువంటి కోర్సు సక్రమంగా వాడకపోవడం వల్ల కూడా ట్యూబల్ బ్లాకేజ్ అవుతుంది, దానివల్ల కూడా జరగవచ్చండి। ఓకే అండి, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత। హలో 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 నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను, రమేష్। హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి। ఏం లేదండి, తలలో చుండు పోవట్లేదండి, ఏమైనా? తప్పకుండా మీ పేరండి? రమేష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఒంగోలు నుంచి అండి। రైట్ అండి, అడగండి, మీ ప్రశ్న అడగండి। చుండు ఎంత షాంపు ఇస్తున్నారు కానీ వాడేనండి ఇక్కడ బాధ్య డెంటల్లో, కానీ పోవట్లేదు। ఓకే, సో డెంటల్ పరంగా అంటే ప్లేక్స్ అంటారా? మీరు అడిగే ప్రశ్నలు నాకు అర్థం అవ్వట్లేదు। క్లినిక్ లో చూపించాను, షాంపూ అది వాడమన్నారు, కానీ ఎంత వాడినా అది పోవట్లేదు। షాంపూ వాడమన్నారు, దేనికోసం అండి? చుండ్రుకు। ఓకే, రైట్ అండి, ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఇంకేం లేదండి। రైట్ అండి, ఫోన్ కట్ చేసి వినండి, దాని గురించి చెప్తాను। సో రమేష్ గారు, మీరు అడిగినటువంటి ప్రశ్న చుండ్రుకు సంబంధించిన అంశము। చుండ్రు అనేది 2 రకాలుగా చెప్పుకోవచ్చు। ఒకటి సాధారణంగా చర్మానికి నిగారింపునిచ్చేటువంటి సెబేషియస్ గ్రంథుల యొక్క లిక్విడ్ ఉంటుంది, సీబమ్ అంటాము। దీనివల్ల మనకు చుండ్రులాగా అంటే నిగారింపు సహజంగా ఉండే నిగారింపు ఉంటుంది, అది డ్రై అయిన తర్వాత మనకి చుండ్రులాగా రాలిపోవడం కనపడుతుంది, దాన్నే మనం డాండ్రఫ్ అంటాము। మెడికల్గా చెప్పాలి అంటే దాన్ని సెబోరిక్ డర్మటైటిస్ అంటాము। అయితే దీనికి షాంపూలతో ఎటువంటి ఉపయోగం ఉండదండి। షాంపూలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తాయి, అంటే క్లీనింగ్ పర్పస్ వస్తాయి తప్పించి లోపల నుంచి చుండ్రు ఉత్పత్తిని మాత్రం తగ్గించవండి। కాబట్టి షాంపూలు ఎట్టి పరిస్థితులు వాడకండి। దీనికి మీకు బెటర్ మెడిసిన్ కావాలి అంటే హోమియోపతిలో ఉంటుంది,
కాలిసల్ఫ్ అని అంటాము. ఆ మెడిసిన్ని సరైన మోతాదులో వాడుకోండి. మీ అందుబాటులో ఏదైనా హోమియోపతి షాప్ ఉంటే తీసుకొని సరైన మోతాదులో డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడుకోండి. తప్పకుండా 15 రోజుల్లో మీకు ఈ చుంటు సమస్య తగ్గుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా, సో టీబీ కేసుకి సంబంధించి సరైన చికిత్స తీసుకోకపోతే కనుక ఆ ఇంపాక్ట్ అనేది సంతానాల మీద కూడా పడుతుంది అని చెప్పేసి, అంటే ఇప్పుడు కనుక చూసుకుంటే జనరేషన్లో టీబీ కేసెస్ అనేవి ఉన్నాయా ఇంకా? రైట్ అండి. సో ఇప్పటికీ చూసుకున్నా కూడా టీబీ ఉన్నాయండి. బాగా అంతరించినటువంటి అంశాలు చెప్పుకోవాలంటే లెప్రసీ, కుష్టు వ్యాధి అని అంటాం, అది బాగా అంతరించింది. కానీ టీబీ కేసెస్ ఇప్పటికీ కూడా ఉన్నాయి. సహజంగా మన అందరికీ తెలిసిన టీబీ ఏంటంటే ఊపిరితిత్తులకు వస్తుంది, లంగ్స్కు వస్తుంది అని అందరం అనుకుంటాం. కానీ ఊపిరితిత్తులకే కాకుండా పేగులకు అంటే జీర్ణ వ్యవస్థకు లేదా ఎముకలకు వచ్చేటువంటి సమస్యగా కూడా మనం దీన్ని చూడవచ్చు. అయితే పేగులకు వచ్చినప్పుడు దీన్ని గ్యాస్ట్రిక్ లక్షణంగా కనిపిస్తుంది. అంటే తేన్పులు, అజీర్తి, కడుపుబ్బరం ఇలాంటి లక్షణాలతో ఉంటుంది, లేదా కడుపులో మంట లాంటి లక్షణాలతో ఉంటుంది. సో సహజంగా దీన్ని అల్సర్గా మనం భావిస్తూ ఉంటాము. కానీ పేగుల్లో కూడా టీబీ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇది సరైన డాక్టర్ గారు అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ గారు అయితే పేగులకు ఏర్పడినటువంటి టీబీని చెప్తాము. సో దానికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోని పక్షంలో గర్భసంచిలో ఉండేటువంటి నాళాలు, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, ఆ నాళాలు బ్లాక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది, అంటే మూసుకుపోయే ప్రమాదం ఉంది. తద్వారా ఓవరీస్ అండం విడుదల సక్రమంగా జరగదు. దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది సరైన సమయానికి జరగకపోవచ్చు. కాబట్టి ఒకసారి దీనిపైన కూడా టెస్టులు చేయించుకోవాలి. ఓకే నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో అండి, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు భానుమతి అండి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాము. భానుమతి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నమస్కారం డాక్టర్ గారు. అమ్మ నమస్కారం, చెప్పండి. డాక్టర్ గారు, నాకు దాదాపు ఒక 12 years నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. అది నాకు డైట్ చేసిన రోజులు బాగుంటుంది, మళ్ళీ వదిలేసామంటే వెయిట్ గెయిన్ అవ్వడం, హెయిర్ ఫాల్, స్ట్రెస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది డాక్టర్. దానికి డైట్ ఏమో చెప్తారా? తప్పకుండా అండి. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఇంకేమైనా డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ అంటే మాక్సిమం ఏం లేదు. ఇదే డాండ్రఫ్ ఉంటుంది, ప్లస్ హెయిర్ ఫాల్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, కొద్దిసేపు చేస్తే నీరసంగా ఉండడము. అలాగేనండి భానుమతి గారు, దాని గురించి చెప్తాను. అలాగే మీరు అడిగిన ప్రశ్నకు డైట్ కూడా చెప్తాను, వినండి, ఫోన్ కట్ చేసి వినండి. రైట్ అండి, నమస్కారం. సో ఈ థైరాయిడ్ లక్షణము ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి లక్షణాలు అన్నీ ఉంటాయండి. ముఖ్యంగా చర్మం డ్రై స్కిన్ ఉంటుంది, అంటే చర్మం బాగా పొడిబారినట్టుగా ఉండడము, జుట్టు రాలడము, డాండ్రఫ్ ఉండడము, అజీర్తి, కడుపుబ్బరము, ముఖ్యంగా కడుపు భాగంలో ఫ్యాట్ పేరుకొని ఉండడము, అలాగే కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు లాంటివి ఉండడం అనేవి సహజంగా థైరాయిడ్లో ఉంటాయి. వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ రెండండి. ఒకటి కాలీఫ్లవర్ అండి, రెండవది క్యాబేజీ. ఈ రెండు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కొంతమేర ముల్లంగికి కూడా దూరంగా ఉండండి. ముల్లంగి కూరగాయల్లో తినకండి. ఈ 3 ఐటమ్స్కి దూరంగా ఉంటే చాలా వరకు థైరాయిడ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇది మనకు లైక్ ప్రూవింగ్లో కూడా తెలిసింది, క్లినికల్ ప్రూవింగ్స్ అంటాము. క్లినికల్ ట్రయల్స్లో కూడా పూర్తి స్థాయిలో తెలిసినటువంటి అంశం. ముఖ్యంగా హోమియోపతి ప్రూవింగ్స్ అని ఉంటాయి, వాటిలో తెలుసుకున్న అంశం ఇది. ఇది కాకుండా మిగతా ఏ ఐటమ్స్ అయినా తినండి, మిగతా ఏ వెజిటబుల్స్ అయినా, ఆకుకూరలు, పండ్లు ఏవైనా తీసుకోవచ్చు, ఎలాంటి పథ్యం లేదు. అలాగే ప్రతిరోజు ఒక 20 నిమిషాల నడక అనేది ఖచ్చితంగా ఉండేలా చూడండి. ఉదయం పూట ఒక 15 నిమిషాలైనా ఎండ ఒంటి మీద పడేలా చూడండి. ఈ జాగ్రత్తలు పాటించండి, మీరు చెప్పిన లక్షణాలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. కాని పక్షంలో హోమియోపతి మందులు స్టార్ట్ చేయండి, తప్పకుండా మంచి సొల్యూషన్ మీకు లభిస్తుంది. ఓకే నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు స్వాతి అండి. నేను భీమవరం నుంచి కాల్ చేస్తున్నానండి, ఆంధ్ర. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి, నాకు 5th month. నాకు హైపోథైరాయిడిజం ఉంది. ఓకే. నాకు అంటే అప్పుడప్పుడు కాల్ నొప్పులు అది ఉంటే నేను చెక్ చేయించుకుంటే నాకు పవర్ కొంచెం పెంచాను అనమాట. 100 వేసుకునేదాన్ని, 125 mg వేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఇంకా 6th month కదా, 7th month అలా క్రాస్ చేసే కొద్ది ఏమైనా పవర్ పెంచుతారా ఏమి? అలా ఇంకా కరెక్ట్ గా ఉండటానికి నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని. అమ్మ, రీసెంట్ రిపోర్ట్ థైరాయిడ్ సంబంధించి రీసెంట్ పరీక్షలో నార్మల్ వాల్యూస్ ఉన్నాయా? నార్మల్ వాల్యూస్ ఉన్నాయండి. రైట్. ఇప్పుడు 100తో పాటుగా 25 mcg పెంచారు, అంతే కదా? అవునండి. రైట్. రాబోయే రోజుల్లో ఇంకేమైనా పెంచుతారా అనేది మీ డౌట్, అంతేనా? అవునండి. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతేనా?
లేదండి, Right. నేను ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో కూడా చెప్పండి నాకు, ఇలా థైరాయిడ్ కి సంబంధించి. షూర్ అమ్మా, దాని గురించి చెప్తాను వినండి స్వాతి గారు. Thank you అండి. రైట్ అమ్మా, నమస్కారం. సో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది, అలాగే థైరాయిడ్కి సంబంధించిన జాగ్రత్తలు ఏంటి అనేది అమ్మాయి ప్రశ్న. ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా అమ్మాయి 8 నుంచి 10 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆహారం మనతో పాటు బేబీకి కూడా లోపల వెళ్ళాలి కాబట్టి సుమారుగా 8 నుండి 10 కిలోల వరకు సగటున మొత్తం 9 మంత్స్లో పెరగాలి. పెరిగితే లోపల ఉండేటువంటి బేబీకి హెల్తీగా ఆరోగ్యం అందుతుంది అని సంకేతం. సో డెలివరీ అయిన తర్వాత సుమారుగా 6 కిలోల వరకు బరువు తగ్గుతారు. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. తర్వాత ఎలాంటి పోషకాహారం తీసుకోవాలంటే ముఖ్యంగా ప్రోటీన్ రిచ్ అనేటువంటి గట్టిగా తీసుకోండి. పాలు కానివ్వండి, సోయాబీన్స్ కానీ, పప్పు దినుసులు ఇవి బాగా తీసుకోండి. ప్రతిరోజు భోజనంలో ఒక క్యారెట్ ఉండేలా చూసుకోండి. అలాగే థైరాయిడ్ మాత్ర 100+25 125 mcg వాడుతున్నారు. ప్రెగ్నెన్సీ దగ్గరకు వచ్చినాక అంటే సుమారుగా 9వ నెల వచ్చినప్పుడు ఇంకొక 12 mcg పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఇది మంచి కోసమే. ఏంటి దానివల్ల లాభం అంటే డెలివరీ ఈజీగా అయ్యేందుకు హెల్ప్ అవుతుంది. రెండవది, పుట్టబోయేటువంటి బేబీ పైన కూడా ఎలాంటి ఇబ్బంది అంటే ఎలాంటి జన్యుపరమైన లోపాలు అలాంటివి ఇబ్బంది కలగకుండా కూడా కాపాడుతుంది. సో థైరాయిడ్ మాత్రం సరైన డోసే నడుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ జాగ్రత్త తీసుకోండి. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక 1.5 hour అన్నా పడుకోవడానికి ప్రయత్నించండి. 1.5 అయినా పడుకోండి మధ్యాహ్న నిద్ర. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో 1.5 నిద్ర అనేది మధ్యాహ్నం పూట ఖచ్చితంగా ఉంటేనే మంచిది. టోటల్గా చెప్పుకుంటే మాత్రం 8 గంటల నిద్రమ్మ. 24 గంటల్లో 8 గంటల నిద్ర, మంచి నిద్ర ఖచ్చితంగా ఉండాలి. అండ్ పడుకొని లేచేప్పుడు కూడా చిన్నగా స్టూల్ పెట్టుకోవడం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించండి. మిస్క్యారేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జానకిరామ్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. జానకిరామ్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు కాళ్ళ పని పురుపులైన మేడం, నువ్వు గోగుడు పడుతుందంట. ఎప్పటి నుంచి అండి ఈ సమస్య మీకు? మాకు నుంచి చాలా ఉంది మేడం. ఓకే, చూపించుకుంటున్నారండి? ఎక్కడైనా డాక్టర్ని కన్సల్ట్ చేశారా? ఏం చూపెట్టుకోలేదు సార్. ఈ గోగుడు పెడితే చిన్న చిన్న నిపులా తీస్తారు. అదే దద్దుర్లు వస్తుంటాయి అంతేనా? దద్దులు అంటే అవి జర చిన్న చిన్న కురుపులు గోపిల్లాగా వస్తుంటాయి. గోగుడు పెడుతుంటాయి ఎక్కువ. ఇప్పుడు పాదం అంటే పాదం కింద నేలకు పెట్టే చోట అరిపాదం అంటారా, పైన అంటారా? పాదం పైన. కాళ్ళకి పాదానికి ఏం లేదు. పాదానికి మొత్తం కాళ్ళకు మోకాళ్ళకు. రైట్. వయసు ఎంత అండి? నాది 61 సార్. నాకు బీపీ షుగర్ ఉంది. మందులు వాడుకున్నా కంట్రోల్ ఉన్నది. రైట్, షుగర్ కంట్రోల్. వెరీ గుడ్. ఇంకేమైనా ప్రాబ్లమ్ అండి? అంతేనా? ఇంకేం సార్? రైట్, తప్పకుండా నేను చెప్తాను వినండి. ఫోన్ కట్ చేసి వినండి దాని గురించి. సో డయాబెటీస్ కానీ అంటే బీపీ కానీ షుగర్ కానీ ఉన్న వ్యక్తులకి ఎవరికైనా వింటర్ టైంలో చర్మం డ్రై స్కిన్ అవ్వడం అత్యంత సహజం. షుగర్ ఉన్నప్పుడు చర్మం బాగా డ్రైగా మారి సాయంత్రం అవుతుండగానే 4-5 గంటలు అవుతుండగానే గోకడం, దురద పెట్టడం అనేది అత్యంత సహజంగా ఉంటుంది. అయితే దీనికి మందులు ఏం పెద్దగా వద్దు. ఒకవేళ దురద అనేది 3 నెలలకు మించి ఉన్నట్లయితే అది లివర్కి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు. 3 నెలలకు మించి దురద ఉంటే లివర్ సంబంధిత సమస్యలు లైక్ హెపటైటిస్ కానివ్వండి, జాండీస్ కానివ్వండి, ఇలాంటి సమస్యలు, ఫ్యాటీ లివర్ కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఉన్నట్టు. కాబట్టి మీకు 1-2 నెలల నుంచి అంటే మాత్రం కొద్దిగా ఆగండి. హోమియోపతిలో దీనికి మంచి సోప్స్ ఉంటాయి. ఒక సబ్బు పేరు చెప్తాను, హోమియోపతి షాప్లో దొరుకుతుంది. ఈ సోప్తో స్నానం చేసుకోండి, మంచిగా రిజల్ట్ వస్తుంది. సబ్బు పేరు కెలెండ్యులా సోప్ అండి. కెలెండ్యులా సోప్ అంటారు. ఈ సోప్ వాడుకోండి, సరిపోతుంది. డాక్టర్ గారు, ఈ సంతానలేమి సమస్యను తీసుకుంటే కనుక ఎక్కువగా అంటే ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళు, బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ సంతానలేమి సమస్యను కూడా చూస్తూ ఉంటాం కదా వాళ్ళలో. ఈ బరువుకి అంటే ఒబేసిటీకి సంతానలేమి సమస్యకి ఏంటండి అసలు కనెక్షన్ ఏంటి? లావుగా ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టకుండా ఉంటారా? పుడతారు కదా, మరి వై? తప్పకుండా అండి. సో బరువు అనేది ముఖ్యంగా చెప్పుకోవాలంటే హిప్ జాయింట్ అంటే తుంటి ఎముక నిర్మాణంలో అంటే పుట్టుకతోనే ఎదుగుదలలో వచ్చేటువంటి నిర్మాణంలోనే మహిళలకు ఒకలాగా పురుషులకు ఒకలాగా ఉంటుంది. మహిళల్లో వెయిట్ బేరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే లోపల బేబీని కూడా మోయాలి కాబట్టి హిప్ బోన్ దానికి తగ్గట్టుగా డిజైన్ అయ్యి దానంతట అదే పెరుగుతూ వస్తుంది మన శరీరంలో. సో ఇప్పుడు ఈ నడుము చుట్టూరా ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ అయితే నార్మల్ డెలివరీ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే సహజంగానే కొంచెం బరువు తక్కువగా అదుపులో ఉండేలా చూసుకోవాలి. రెండవది,
ఫ్యాట్ డిపాజిట్ కడుపు చుట్టూరా నడుము చుట్టూరా అక్యుములేట్ అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. తద్వారా లివర్ పైన కూడా ప్రభావితం చూపిస్తుంది. లివర్ యొక్క పనితీరు కూడా తగ్గుతుంది. దీనివల్ల కూడా మనకు మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హైట్కి తగ్గట్టుగా ఉండాల్సిన బరువుకు అంచనా వేసుకొని దానికంటే సుమారుగా 5 కిలోల వరకు బరువు ఎక్కువగా ఉంటే పర్వాలేదు. అంతకు మించి బరువు ఎక్కువగా ఉంటే డెలివరీ అనేది నార్మల్ కాకపోవచ్చు, సిజేరియన్ సెక్షన్ అవ్వచ్చు. ఒకసారి సిజేరియన్ సెక్షన్ అయిందనుకోండి, 2వ కాన్పులో 3వ కాన్పులో కూడా మళ్ళీ సిజేరియనే అవుతుంది. సో అప్పుడు రెండోసారి నార్మల్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి నార్మల్ డెలివరీకి కొంచెం బరువు అనేది అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా చిరుతిళ్ళు, వేపుళ్ళు, మసాలా ఐటమ్స్, అలాగే నాన్ వెజ్ సంబంధించిన అంశము, నూనె పదార్థాలు, చాలా వెనిగర్ కలిపినటువంటి ఫుడ్ ఐటమ్స్, ఇవి చాలా వరకు అదుపులో ప్రెగ్నెన్సీలో పెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సినటువంటి ఆహారంలో అధికంగా నట్స్ తీసుకోవడం మంచిది. బాదం పప్పు, జీడిపప్పు, ఆల్మండ్స్ ఇలా ఉండేటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ చాలా వరకు మంచివి. అలాగే ఏ ఫ్రూట్స్ అయినా మంచిదే. చాలామందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే బొప్పాస్కాయ, పొప్పడి పండు తింటే అవర్షన్ అవుతుంది అని అంటారు. కానీ కాదు. వాస్తవంగా ఔషధ గుణాల పరంగా చూస్తే అది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. కాన్స్టిపేషన్ నివారిస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గిస్తుంది, కొందరికి నీళ్ళ విరోచనాలు అవుతుంటాయి, వాటిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అపోహలు మాత్రమేనండి. సో మంచి ఫ్రూట్స్ తీసుకోవడము, డ్రై ఫ్రూట్స్ అధికంగా తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా మంచిదే. అదేంటండి, పపాయ చెప్తారు, పైనాపిల్ చెప్తారు, సో ఇలాంటివి తీసుకోవద్దు అని చాలా మంది సజెస్ట్ చేస్తారు, మీరేం తీసుకోమంటున్నారు? ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఏంటంటే ఔషధ గుణాల పరంగా మనం మాట్లాడుకున్నప్పుడు తీసుకోవాలి. బికాస్ చాలామందిలో ఉండేటువంటి అపోహలు ఏంటంటే అవి తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. అది పూర్తి అపోహలు మాత్రమే. అంటే వాస్తవంగా ఒక క్లినికల్ ట్రయల్స్లో చేసినటువంటి అంశం కాదు. ఇప్పుడు చూడండి, ఈ బొప్పాస్కాయ విషయం ఆలోచిద్దాం. అది చికెన్ గున్యా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి వచ్చినప్పుడు తీసుకోండి. అలాగే ఆ ఆకుల యొక్క రసాన్ని కూడా తీసుకోండి అని చెప్తుంటాయి. ఎందుకంటే దానిలో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ప్రెగ్నెన్సీలో ఎందుకు తీసుకోవద్దంటారంటే అది శరీరంలో వేడి ఏమైనా కలగజేస్తుందేమో, ఆ వేడి వల్ల అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనేటువంటి అపోహ మాత్రమే. వాస్తవంగా అయితే చిన్న ముక్క ఎప్పుడైనా తీసుకోవచ్చు. వారంలో 2-3 సార్లు తీసుకున్నా నష్టమేమీ లేదు. లేదా అంత భయపడే లెక్క అయితే కనుక ఏ 4th మంత్ 5th మంత్ నుంచే స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే దాంట్లో ఉండే పోషక విలువలు కూడా అందాలి అని అనుకుంటే కనుక ముందు 3 months కనుక అవాయిడ్ చేసుకుని తర్వాత తీసుకుంటే మంచిగా ఫలితాలు ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఈ రక్తహీనత, ఎనీమియా అనేది ఈ సంతానలేమి సమస్యకు వన్ ఆఫ్ ద రీజన్? తప్పకుండా అండి. రక్తహీనత విషయానికి వస్తే హిమోగ్లోబిన్ శాతం సుమారుగా 8% ఉండాలి. తెలుసుకుందామండి క్లియర్గా. కాలర్తో మాట్లాడిన తర్వాత వెయిటింగ్లో ఉన్నారు. హలో హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్తో మాట్లాడండి సార్. తప్పకుండా అండి, మాట్లాడండి, నేను వింటున్నాను. పేరండి? చంద్రశేఖర్ రాజు, నెల్లూరు నుంచి. రైట్ అండి, చెప్పండి సార్. సార్ నాకు అలర్జీ ఉంది సార్. అలర్జీ ఉంది, కొద్దిగా ఊపిరితిత్తుల్లో నెమ్ము కూడా ఉంది. ఓకే. చాలా కాలం నుంచి ఉంది. నా వయసు 71 సంవత్సరం. రైట్ అండి. ఏదో చిన్న చిన్న ఈ వాడి డాక్టర్ తో కన్సల్టేషన్ వాటి పోకుండానే చిన్న చిన్న వాటితో కరెక్ట్ చూడడం అని అది వాటితో వీటితో మేనేజ్ చేస్తున్నాను. రైట్ అండి. ఈ ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వయసు రీత్యా ఒకటి, రెండోది కొంచెం ఇది తగ్గింది కదా. అవునండి, అవునండి. ఈ కోపియాలో మంచి మందులు ఉన్నాయని చెప్పారు మా ఫ్రెండ్ ఒక ఆయన. అవునండి, అవునండి. అందులో మీరు చాలా బాగా చెప్తున్నారు, నేను చూస్తున్నాను రోజు టీవీలో. మీరు చివరిలో వచ్చే టిప్స్ కూడా కొన్ని చెప్తారు. మన అల్జీరా గురించి కూడా చెప్పారు, అది వెంటనే కొన్నాను నేను. సంతోషం అండి, సంతోషం. థ్యాంక్ యూ అండి. అందుకని ఇప్పుడు నాకు ఏదైనా మందులు చెప్తే నేను వాడుకుంటాను సార్. తప్పకుండా అండి. ఇంకేమైనా డౌట్ ఉందా? అంతేనా? ప్రస్తుతానికైతే దీన్ని చూసుకున్న తర్వాత నాకు కొంచెం ఇది కూడా ఉంది సార్, సోరియాసిస్ కూడా ఉంది. రైట్ అండి, రైట్ అండి, రైట్ అండి. తల్లో ఉంది, కొద్దిగా టెస్టికల్స్ మీద కూడా ఉంది. రైట్ అండి. అది కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది. సో మెనీ ఇయర్స్ ఫ్రమ్. ఓకేనండి, దాని గురించి చెప్తాను సార్, వినండి. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి, దాని గురించి చెప్తాను. సో 2 విషయాలు చెప్పారండి. ఒకటి నెమ్ము అన్నారు, అంటే నిమోనియా అంటాం మెడికల్గా చెప్పుకోవాలంటే. 2వ అంశము సోరియాసిస్. నెమ్ము అనేది మనకు వాస్తవంగా వింటర్ సీజన్లో అలర్జిక్ బ్రాంకైటిస్ లక్షణంతో మొదలవుతుంది. అంటే దగ్గు, కళ్ళే అడ్డుపడడం, అంటే కఫం అడ్డుపడము,
తర్వాత రెండవ స్టేజ్లో గాలి పీల్చుకోవడం, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారడం లాంటి లక్షణాలతో ఈ ప్రాబ్లం వస్తుంది. సో అది ఏంటంటే తాత్కాలికంగా మీరు ఏ మందులు వాడినా కాస్త ఉపశమనం, ఇప్పుడు మీరు అన్నారు కరక్కాయ లాంటివన్నీ హోమ్ రెమెడీస్, పర్వాలేదు, దాంతో నష్టం లేదు, కానీ తాత్కాలిక ఉపశమనమే. మెడిసిన్ అయితే ఖచ్చితంగా పడాలండి. మెడిసిన్ పడితేనే ఈ ప్రాబ్లం అనేది అదుపులోకి వస్తుంది. ఇక రెండవ విషయానికి వస్తే సోరియాసిస్ అన్నారు. సోరియాసిస్ మీకు తెలిసిందే, ఆటోఇమ్యూన్ వ్యాధి, అది రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి సమస్య. వీటికి కూడా హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, సోరియాసిస్కి అలాగే నెమ్ముకు. మీరు డైరెక్ట్ ప్రశ్న అడిగారు, లైక్ ఏదైనా సలహా చెప్తారా, ఏదైనా మెడిసిన్ చెప్తారని డైరెక్ట్ ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నాను. రాసుకుంటే రాసుకోండి, లేదా రికార్డ్ అన్న చేసుకోండి. దీనికి సంబంధించి సోప్స్ ఉంటాయి, అలాగే మందులు కూడా ఉంటాయి. ముఖ్యంగా బాగా దురద అధికంగా ఉంది అని అంటే మీకు ఆయిల్స్ దొరుకుతాయి, ఆర్నికా లాంటి ఆయిల్స్ ఉంటాయి, ఆ ఆయిల్ని వాడినా పర్వాలేదు. సోప్ ఇంతకుముందే ఒక కాలర్కి మాట్లాడాను, క్యాలెండ్యులా సోప్ అని వస్తుంది. ఇది దొరకని పక్షంలో బెర్బెరిస్ సోప్ అని వస్తుందండి. ఈ సబ్బును వాడినా కూడా కొంతమేర మీకు చర్మ సమస్య ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది అన్నారు, దానికి హోమియోపతి మందులు ఉంటాయి. బేసిక్ మెడిసిన్ అనేది రుస్టాక్స్ అండి. రుస్టాక్స్ అనేటువంటిది బేసిక్ మెడిసిన్. సో అందులో చాలా రకాలు ఉంటాయి. ఏదో కాస్త ఉపశమనం అన్నారు కాబట్టి చెప్పాను. ఇవి మాత్రం పర్చేజ్ చేసుకొని వాడండి, కొంత బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే అండి, కాలర్తో మాట్లాడదామండి. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాయి కృష్ణ మేడం. ఓకే అండి, ఎక్కడి నుంచి? మాది విసనపేట మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి సాయి, మాట్లాడండి. సార్ చెప్పమ్మా, ఏం ప్రాబ్లం? నాకు ఎంత తిన్నా కూడా సార్ ఒళ్ళు రావట్లేదు సార్. ఎంత ఇప్పుడు బరువు ఎంత ఉన్నావు? నేను ఇప్పుడు 47 ఉన్నాను సార్. 47 ఉన్నావు. వయసు ఎంత? నాది 27 సార్. 27 ఏజ్, 47 కేజీ ఉన్నావు. ఎంత బరువు పెరగాలనుకుంటున్నావు? ఒక 59 ఉండాలి కదా సార్. 59 ఉండాలి అంటే ఇంకా 3 కిలోలు పెరగాలనుకుంటున్నావు, అంతేనా? అవును సార్. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? థైరాయిడ్ కూడా ఉంది సార్ నాకు, పక్క థైరాయిడ్ అన్నది. రైట్. థైరాయిడ్ కి మాత్రం వాడుతున్నావా మరి? వాడుతున్నా సార్, 25%. వెరీ గుడ్. టాబ్లెట్ వాడబట్టి ఎన్నాళ్ళు అయింది? దాదాపు 5 years అయిపోయింది. పరీక్ష చేయించి ఎన్ని రోజులు అయింది? ఒక 8 months అవుతుంది సార్. రైట్ సాయి, మంచిది. దాని గురించి చెప్తా, ఫోన్ కట్ చేసి విను. ఓకే సార్. రైట్, మంచిది. థ్యాంక్స్. సో బరువు పెరగడము తగ్గడము ఈ 2 అంశాలు ఉన్నాయి. బరువు పెరగడం అనేది ఎప్పుడు ఉంటుంది? థైరాయిడ్ సమస్య, హైపోథైరాయిడిజం అనే సమస్యలో బరువు పెరగడం ఉంటుంది. హైపర్ థైరాయిడిజం అనేటువంటి ప్రాబ్లంలో బరువు అనేది తగ్గుతారు. ఈ విధంగా 2 రకాలుగా ఉంటుంది, హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అని. ఇక సాయి, నీ విషయంలో హైపర్ థైరాయిడిజం వల్ల బరువు తగ్గడం జరుగుతుంది. ఈ 3 కిలోలు బరువు పెరగడానికి చాలా మంచి డైట్ ఉంటుంది. ప్రతిరోజు మొలకెత్తిన గింజలు, ఆకుకూరలు, పండ్లు, ప్రతిరోజు సాయంత్రం ఒక జ్యూస్ తాగడం అలవాటు చేసుకో. బాదం పప్పు, జీడిపప్పు అనేది రోజు తీసుకో. ఓ గ్లాసు పాలు తీసుకో. అండ్ థైరాయిడ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, 8 నెలలు, ఏడాదికి ఒకసారి కాదు పరీక్ష చేయించడం, 4 నెలలకు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించాలి. ఈ థైరాయిడ్ పరీక్షలో ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, డోస్ మారిస్తే బరువు కూడా పెరుగుతాం. తిన్న ఫుడ్ అనేది వంట పడుతుంది. సో సాయి కృష్ణ, ఇది గుర్తుపెట్టుకో, ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకొని పని చేయి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. లైన్లో అమ్మ చెప్పండి. నమస్తే అండి, మేము తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. మా బాబు గురించి అండి. తప్పకుండా అమ్మా, అడగండి. మా బాబుకి 6 నెలల నుంచి అండి నోట్లో, నాలుక మీద పుళ్ళు, నెల మీద పుళ్ళు వచ్చినాయండి. ఓకే, వయసు ఎంత పిల్లోడి వయసు అండి? వయసు అండి 25 అండి, 26 అండి. ఓకే, సో నాలుక పైన గుల్లలు వస్తున్నాయి, కురుపులు వస్తున్నాయి, అంతేనా? నోట్లోనే నాలుక మీద అన్ని పుండ్లు వస్తే చూపిస్తాయండి. మందులు వాడేమండి, ఒక నెల వాడిన తర్వాత మళ్ళీ ఒళ్ళంతా వచ్చేసి తలలో వచ్చేసినాయండి పుళ్ళు. అయ్యో, అవునా? తలంతా వచ్చేసినాయి, ఒళ్ళంతా వచ్చేసింది, అంతేనా? వచ్చేసినాయండి, తలంతా ఒళ్ళంతా వచ్చేసినాయండి. మళ్ళీ డాక్టర్ గారిని మార్చి ఇంకొకరికి చూపించి, మా చుట్టాలందరూ ఇంకో డాక్టర్ గారు చూపించండి అన్నట్టు దానికి వాడేమండి. 2 నెలలు వాడిన తర్వాత మళ్ళీ ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేయించారండి. రైట్ అండి. అందులో పాలు, గుడ్డు పడవు అని తెలిసింది. శనగలో అవి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తున్నాయనేసి రిపోర్ట్ వచ్చిందండి. రైట్, వాటికి దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న నెల నుంచి ఇంకా తగ్గట్లేదండి. ఇలా తగ్గుతున్నాయంటే మళ్ళీ వచ్చేస్తున్నాయండి, తలలోని, శరీరం మీద, నోట్లోని కూడా అండి.
నెల నుంచి భోజనం లేదండి, టిఫిన్ లేదండి. చూడజావానే ఫ్రూట్ జ్యూసే తాగుతున్నాడండి. రైట్ అమ్మా, ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అదే అండి, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. మీ అన్నం తినలేకండి చూడజావ లిక్విడ్ ఇస్తున్నామండి. చూడజావ ఇస్తున్నాం, అది ఇవ్వచ్చా? బొబ్బాసి 4 రోజుల నుంచి బొబ్బాసి వల్ల ఎక్కువ వచ్చేసిందేమో అని బొబ్బాసి జ్యూస్ అండి. నేను చెప్తానమ్మా, దాని గురించి చెప్తాను. ఫోన్ కట్ చేసి టీవీలో మొత్తంగా వినండి, కాస్త ఓపిక పెట్టుకొని టీవీలో వినండి, దాని గురించి చెప్తాను. సో ముందుగా మీ ప్రశ్న నుంచి వద్దాము. నాలిక పైన కురుపులు, బ్లిస్టర్స్ అంటాం వాటిని, అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో అక్కడి నుండి మన ఫేస్ పైన, ఒంటి పైన అంతా కూడా కురుపుల్లాగా బ్లిస్టర్స్ ఏర్పడుతున్నాయి. అయితే ఇది 2 కారణాలు ఉండొచ్చమ్మా. ఫుడ్ పడకపోవడం వల్ల అంటున్నారు, అది మాత్రం కాదు. ఇంకోటి బొప్పాస్కాయ తింటున్నారు, కేవలం రాగి జావా ఇలాంటి లిక్విడే ఇస్తున్నారు. దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. అబ్బాయి బరువు తగ్గుతాడు, నీరసం అవుతుంది. సో ఇలా ఒకటి మాత్రం చేయకండి, మిగతా ఆహారాలు కూడా అన్నీ పెట్టాలి, మిగతా ఆకుకూరలు, పండ్లు అన్నీ పెట్టాలి. అయితే 2 కారణాలు చెప్తాను వినమ్మా. ఒకటి, లివర్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా రావచ్చు. రెండవది లైక్ ఇంపెటిగో ఇంపెటిగో అంటే మరి పసిపిల్లల్లో వస్తుంది. పెంఫైగస్ అనేటువంటి చర్మ వ్యాధులు కూడా ఈ విధంగా పెద్దల్లో కనిపించవచ్చు. అయితే అక్కడ అనుభవజ్ఞులైన డాక్టర్ సరిగ్గా చూస్తే మాత్రం నిర్ధారణ చేయగలుగుతారు. ఏదేమైనప్పటికీ హోమియోపతిలో దీనికి మంచి మందులు ఉన్నాయమ్మా. మీకు అందుబాటులో హోమియోపతి డాక్టర్ గారు ఉంటే ఒకసారి చూయించు, లేదంటే నన్ను కలిసినా పర్వాలేదు. ఆ ఫొటోస్, పిల్లవాడి ఫొటోస్ అన్నీ నాకు వాట్సాప్ చేయి. దానికి అనుగుణంగా కావాలి అంటే హోమియోపతి మందులు పోస్ట్ ద్వారా పంపిస్తాను. బట్ మీరు కేవలం బొప్పాస్కాయనో, కొబ్బరి నీళ్ళలో, పళ్ళ రసమనో మాత్రమే పెట్టకండి పిల్లవాడికి. అన్నీ పెడితేనే తొందరగా కోలుకుంటారు. దీనికి లంకనాలు చేయాల్సిన అవసరం అయితే లేదమ్మా, జాగ్రత్త పడండి. ఓకే అండి, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. నెక్స్ట్ కాలర్ని తీసుకుందామండి. హలో, నమస్తే అండి, మీ పేరు? వీరరాఘవరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అయ్యా చెప్పండి. నాకు మోకాళ్ళు నొప్పి సార్. రైట్ అండి, ఎంతకాలంగా? అప్పుడే సుమారు 10 సంవత్సరాల నుంచి సార్. రైట్ అండి, వయసు ఎంత అండి? వయసు 74 సార్. రైట్ అండి, ఇంకేమైనా ఇబ్బందులా? మోకాళ్ళ నొప్పిలో నాకు చాలా ఇబ్బంది సార్. రైట్ అండి, డాక్టర్ గారిని కన్సల్ట్ చేశారా? చేసిరండి, అరిగిపోయినాయి అన్నారు. మరి ఎలా? మందులే వాడమంటున్నారు, మందులే వాడుతున్నామండి. అయినా మోకాళ్ళు ఇబ్బంది ఎక్కువగా ఉంది సార్. ఆపరేషన్ అనే మాట ఏమన్నా అన్నారా? అన్నారండి. రైట్ అండి, ఇది ఎప్పటి మాట? 7-2 ఏళ్ల క్రితమా ఇంకా పాతదా? పాతదండి. రైట్ అండి, సో కాస్త ఉపశమనానికి అని అడుగుతున్నారు ఇప్పుడు, అంతేనా సార్? ఉపశమనానికి కాస్త కొంచెం ఉపశమనానికి అండి, తగ్గడానికే సార్. రైట్ అండి, మంచిది. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి, చెప్తాను. సరే సార్. రైట్ అండి, కట్ చేయండి, ఫోన్ కట్ చేసి వినండి. సో మోకాళ్ళ అరుగుదలకు సంబంధించిన అంశాల్లో దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. కీళ్ల నొప్పుల్లో సహజ అరుగుదల ఏర్పడినప్పుడు ఈ ప్రాబ్లం కనపడుతుంది. 3వ దశ 4వ దశలో ఉన్నప్పుడు మాత్రమే దీనికి సర్జరీ అనే మాట ఉంటుంది. లేని పక్షంలో మందులతో చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇకపోతే మీ విషయంలో ఎప్పుడో సర్జరీ అన్నారు అంటే అది బాగా ముదిరిన లక్షణంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొంతవరకు నాకు బెటర్మెంట్ కావాలి అని మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. హోమియోపతిలో పాసిఫ్లోరా అనేటువంటి సిరప్ ఉంటుంది. ఈ సిరప్ను తీసుకోండి మీ అందుబాటులో ఉంటే. దాన్ని రోజు ఉదయం 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు వాటర్లో కలిపి తాగాలి. అలా చేస్తే కొంతవరకు మోకాల నొప్పులు తగ్గుతాయి. ఇది పాసిఫ్లోరా అనేది ఒక ప్లాంట్ నుంచి చేసినటువంటి ఎక్స్ట్రాక్టే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఒకసారి ప్రయత్నించండి, కాని పక్షంలో నన్ను అప్రోచ్ అవ్వండి, హోమియోపతి మందులు పంపిస్తాను. డాక్టర్ గారు కాలర్కి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే అనారోగ్య సమస్యలు రావు, ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీ విషయంలో ఎంత పర్సంటేజ్ హిమోగ్లోబిన్ అనేది ఉండాలి? రైట్ అండి, సో రక్తహీనత అనేది ప్రెగ్నెన్సీ విషయంలో చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హిమోగ్లోబిన్ శాతం అనేది 8 గ్రామ్% వరకు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనత అని అర్థం. అప్పుడు ఏంటి, డైట్ అనేది లోపల బేబీకి సరిగ్గా అందదు. తద్వారా మనకు ప్రెగ్నెన్సీలో ఆ పిండం అనేది ఎదుగుదల అనేది సక్రమంగా అవ్వదు. అంటే 1 మంత్కి ఎంత ఎదగాలి, 2 నెలలకు ఎంత పెరగాలి అనేది సరిగ్గా వెయిట్ పెరగకపోవచ్చు. సహజంగా డెలివరీ అయిన తర్వాత పుట్టినటువంటి బేబీ సుమారుగా 2.5 కిలోల నుంచి 3 కిలోల మధ్య ఉంటే హెల్దీ వెయిట్. 2.5 కంటే తక్కువగా ఉంటే 2.1 కావచ్చు, 2.2 kg అంటే కొంచెం తక్కువ అన్నట్టు.
2 కిలోల కంటే తక్కువగా ఉంటే అండర్ వెయిట్ అంటాము, అంటే బాగా తక్కువగా లో బర్త్ వెయిట్గా మనం కన్సిడర్ చేస్తాము. దీనికి గల మెయిన్ రీజన్ ఈ అనీమియా, రక్తహీనత ఉండడం మూలంగా పిల్లలు ఈ విధంగా తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉంది. అప్పుడు 9 నెలలు కాకుండా 8వ నెల లేదా 7వ నెలలోనే డెలివరీ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అప్పుడు పుట్టిన బిడ్డ ఎంత ఉంటుంది, 700 గ్రాములు లేదా ఒక 1000 గ్రాములు, అంటే 1 కేజీ, అలా చాలా చిన్నగా, చాలా సుకుమారంగా చిన్నగా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి రక్తం హీనత ఉండకూడదు. కాబట్టి డాక్టర్ గారు ప్రతి ప్రెగ్నెన్సీలో అంటే ప్రతి చెకప్కి వెళ్ళినప్పుడల్లా కూడా రక్తానికి సంబంధించి హీమోగ్లోబిన్ మాత్ర రాస్తూనే ఉంటారు. ఆ 9 నెలల పొడవునా కూడా ఈ ఐరన్ మాత్ర వాడుకో అమ్మా, ప్రతిరోజు నైట్ 1 వేసుకో అని చెప్తుంటారు. అయితే ఐరన్ మాత్ర వాడినప్పుడు కొంచెం మలబద్ధకం అంటే మోషన్ ఇబ్బందికరంగా రావడం జరగవచ్చు కొందరిలో. అలాగే అజీర్తి, కడుపుబ్బరం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత అనీజీనెస్ ఉంటుంది ఐరన్ మాత్రల వల్ల లేదా ఐరన్ సిరప్ వల్ల. సో ఆ జాగ్రత్త ఒక్కటి కొంచెం కోపం చేసుకున్నాం అనుకోండి, ఈ ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు. డాక్టర్ గారు ఇంకొక విషయంగా ఆలోచిస్తే, మేనరికాలు చేసుకున్నట్లయితే కనుక పిల్లల విషయంలో, పిల్లలు పుట్టే విషయంలో కానివ్వండి, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది కదా. సో అలా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే థాట్స్ ఉన్నవాళ్ళు ముందుగా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటారు? రైట్ అండి. మేనరికపు వివాహాల్ని కన్సాంజీనియస్ మ్యారేజెస్ అని అంటాము. ఇలా అంటే ముఖ్యంగా విత్ ఇన్ ద బ్లడ్ రిలేషన్స్లో చేసుకుంటే ఆ మేనరికపు వివాహం వల్ల పుట్టబోయేటువంటి బిడ్డలకు ఐక్యూ పైన అధికంగా ప్రభావితం ఉంటుంది. అంటే మైండ్ ఎదుగుదల, హుషారుతనం అంటాం, తెలివిగా ఆలోచించడం, ఇలాంటి అంశాలు, అలాగే థింకింగ్ కెపాసిటీ, జ్ఞాపక శక్తి లోపము, కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం, ఇలాంటివన్నీ కూడా మేనరికపు వివాహాల్లో అత్యధికంగా కనిపిస్తాయి. అంతేకాకుండా జన్యుపరమైనటువంటి లోపాలు కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ అంటాము. అంటే వీటిలో XXY అనేటువంటి క్రోమోజోమ్ ఉంటుంది. దీనివల్ల కూడా కొంచెం రుగ్మతలు, శారీరకమైనటువంటి మార్పులు కూడా కనబడతాయి. అలాగే టర్నర్ సిండ్రోమ్ అంటారు, ఈ వైవో అని అంటాం. ఇలా కొన్ని రకాల క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా జరిగేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మేనరికపు మ్యారేజెస్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అలాగే ఇంతే కాకుండా మనకు ఆటిజం, ADHD లాంటి సమస్యలు కూడా మేనరికపు వివాహాల్లో మనం చూస్తున్నాం. ముఖ్యంగా 1.5-2 years అయిన తర్వాత కూడా పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, పదాలు సరిగ్గా పలకకపోవడము, జ్ఞాపక శక్తి తక్కువ ఉండడము, ఏదైనా చెప్పిన మాటను కూడా రిపీట్ చేయకపోవడము, ఇలాంటివి కనబడతాయి. ఉదాహరణకు ఈ పిల్లల్లో అంటే ఇలాంటి లక్షణాలు ఉండేటువంటి పిల్లల్లో మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు తెమ్మన్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళు అని మనం చేయి చూపిస్తే పిల్లవాడు ఆ గ్లాస్ దగ్గరికి వెళ్ళడం కాకుండా మన వేలును చూస్తాడు, మన చెయ్యిని చూస్తాడు. అంత మిస్ప్లేస్డ్ ఐడియాస్ అనేవి జనరల్గా ఈ కన్సాంజీనియస్ మ్యారేజెస్లో కనపడుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అలాంటి వివాహాలు చేసుకోకపోవడం మంచిదండి. ఎంత దూరం చుట్టం అనే అంశంలో కూడా వాటిని కన్సిడర్ చేయకపోవడం మంచిది. దీనివల్ల ఇప్పుడు మనకి ఎక్కువగా కేసెస్ కూడా పెరిగాయి. ఆటిజము, ADHD అంటే బుద్ధిమాంద్యత కేసెస్ అనేవి గడిచిన 10 సంవత్సరాల్లో అంతకుముందు ఉన్న దాంతో పోల్చుకుంటే 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే గడిచిన 10 సంవత్సరాల్లో సుమారుగా 50 రెట్లు పెరిగాయి. ముఖ్యంగా మన దేశంలో ఈ కేసెస్ చాలా తక్కువగా ఉండేవి, భారతదేశంలో చాలా తక్కువగా ఉండేవి, కానీ ఈ మధ్య చాలా పెరిగాయి. ప్రతి ఒక 4-5 స్టేట్స్కి ఒక వ్యక్తి అయినా ఒక పిల్లోడిని మనం చూస్తున్నాం. అందున కూడా ఈ ప్రాబ్లం అధికంగా మగపిల్లల్లో కనబడుతుంది. ఆడపిల్లల్లో ఈ ప్రాబ్లం చాలా తక్కువగా, అంటే ఎంత తక్కువ అంటే 1-2%. మిగతా 7-8% మంది అంతా కూడా అబ్బాయిల్లో ఈ ప్రాబ్లం కనపడే ప్రమాదం ఉంటుంది. బికాస్ ఆ బేబీ అంటే ఎదుగుదలలో ఉండేటప్పుడు, పిండంగా ఉన్నప్పుడే, బేబీ అనే దాంట్లోనే అంటే వూమ్లో, గర్భసంచిలో ఉన్నప్పుడే ఆడపిల్ల గ్రోత్ అనేది సక్రమంగా స్వీకరించగలుగుతుంది. అంటే ఫుడ్, డైట్ అంతా కూడా కరెక్ట్గా స్వీకరించగలుగుతుంది. తద్వారా బేబీ గర్ల్ అనేవాళ్ళు హెల్తీగా పుడతారు, బేబీ బాయ్ ఇబ్బందికరంగా రావచ్చు. లేదా ఒకవేళ ట్విన్స్ పుట్టినట్లయితే బేబీలో గర్ల్ అనేది బాగా సర్వైవ్ అవుతుంది, బాయ్ ఎక్స్పైర్ అయ్యే ప్రమాదం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ వివాహాలు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, ఒకవేళ చేసుకుంటే కనుక వాళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందా ఈ కండిషన్కి? రైట్ అండి. ఈ ఫర్టిలిటీ రిలేటెడ్ అంశాలకు హోమియోపతిలో మేల్స్కి సంబంధించిన, ఫిమేల్స్కి సంబంధించిన, ఇద్దరికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సరిగ్గా చూసుకోవాలి. అలాగే బ్లడ్ రిపోర్ట్స్ కూడా చూసుకోవాలి. ముఖ్యంగా పురుషుల్లో చూసుకున్నట్లయితే కౌంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయనేది చూసుకోవాలి.
పురుషుల్లో 60 to 120 మిలియన్స్ వరకు సాధారణ కౌంట్ ఉంటుంది. అంతకంటే తక్కువగా కౌంట్ ఉంటే ఈ సంతానలేమి సమస్యకు ప్రాబ్లం రావచ్చు. దాన్ని అలిగోస్పర్మియా అని అంటాము. అది జరగవచ్చు పురుషుల్లో మెయిన్గా ఇది. అంతేకాకుండా వారికోసిల్ అనేటువంటి సమస్య ఉండడం మూలంగా కూడా మగవారిలో ఇబ్బంది కలుగుతుంది. జింక్ లోపం వల్ల కూడా మగవారిలో ఇబ్బంది కలుగుతుంది. అలాగే వేడి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా మగవారిలో ఈ ప్రాబ్లం రావచ్చు. ఇక మహిళల్లో మనం చూసినప్పుడు థైరాయిడ్ ప్రాబ్లము, గర్భసంచిలో ప్రాబ్లమ్స్, అలాగే పీసీఓడి అంటే గర్భసంచిలో ఓవరీస్లో ఏర్పడేటువంటి చిన్న చిన్నపాటి కణితులు ఉంటాయి. ఆ కణితుల మూలంగా అండం అనేది సక్రమంగా విడుదల అవ్వదు, తద్వారా కూడా ప్రెగ్నెన్సీ అనేది నిలవదు. ఈ విషయాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే అమ్మాయి నెలసరి ప్రతి నెల కాకుండా 3 నెలలకోసారో 5 నెలలకోసారో డేట్ అవ్వడం జరుగుతుంటుంది. అప్పుడు మనం పీసీఓడి సమస్య ఉన్నట్టుగా కొంతమేర అంచనా వేసి డాక్టర్ గారిని కలవాలి. కలిసి దానికి అనుగుణంగా పరీక్షలు చేయించుకొని మందులు వాడితే హ్యాపీగా సంతానలేమి సమస్య నుంచి పూర్తి స్థాయిలో బయటపడవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సంతానలేమి సమస్యలకు గల కారణాలు, లక్షణాలు, అదేవిధంగా హోమియోపతిలో ట్రీట్మెంట్, అదేవిధంగా మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.